వీళ్ళందరినీ తయారు చేసింది మేము, మీరు కాదు. మీకు చేతగాక ఉన్నోళ్ళని పీకేసి వాళ్ళ చేతగాక 10,000 ఇచ్చారని చెప్పి వాళ్ళకి మోసం చేసి ఓటు ఇచ్చుకొని ప్రజలకు అన్యాయం చేసి మహిళలకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 1,500 నెలలు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి మోసం చేసి చేతగాక మీరు అధికారంలోకి వచ్చి అలకలబడి లాస్ట్ కు దేవుళ్ళ మీద పడి దేవుళ్ళ రాజకీయాలు చేసుకుంటున్నాను. మాతో కాదు, చేత కాదు, మాకు ఎత్తిపోయినామని. మీరు జీవితంలో బాగుపడే లక్షణాలు లేవు కాబట్టి మీరు లాస్ట్ కు ప్రజల్లో వదిలిపెట్టి దేవుళ్ళ జోలికి పోతున్నారు. దేవుళ్ళ జోలికి పోయి అక్కడ దేవుళ్ళు రివర్స్ పెడితే ఇక్కడ వచ్చి నిలబడుతున్నారు. మీ జీవితంలో మీరు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన మీకు లేదు. మీకు ఆలోచన లేదు కాబట్టి మీరు ఈ విధంగా దిగజారిపోతున్నారు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఏదో ఒకటి సబ్జెక్ట్ డైవర్ట్ చేసుకొని పోతున్నారు. కృష్ణవేణి గారు అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. రైట్ ఓకే కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ వేరే టాపిక్ వెళ్ళిపోతుంది. లావణ్య గారు ప్లీజ్ కంటిన్యూ. డ్రగ్స్లు పెట్టి కుకైన్లు పెట్టి రకరకాలుగా రాష్ట్రం అంతా మత్తు రాష్ట్రంగా తయారు చేసి పెట్టి అమ్మాయిలు చేపించే కార్యక్రమాలు పెట్టి ఇష్టం వచ్చినట్టు మీరు వాడుకుంటారు రాష్ట్రాన్ని. మీరు డెవలప్మెంట్ మీకు అవుతుందా? ఎన్ని జన్మలు ఎక్కితే మీకు డెవలప్ చేయడం చేత అవుతుంది? మీరు డెవలప్ అవుతారు, మీ పార్టీ డెవలప్ అయితే మీరు స్టోక్ గా తిరుగుతారు, మీకు కావాల్సినటువంటి ఫ్లైట్ చేసుకుంటారు, మీకు కావాల్సినటువంటి హెలికాప్టర్లు వేసుకుంటారు, మీకు కావాల్సినటువంటి తిరుగుతారు. కృష్ణవేణి గారు మీ అభిప్రాయం అర్థమైంది. మోహన్ రెడ్డి గారు ఆగాలి. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మ్యూట్ అవుతారు ఇద్దరు ప్లీజ్. అన్న సింగిల్ గా దొడ్డుదాన్ని ఎవరితో మరి పొత్తులు పెట్టుకోకుండా పార్టీలన్నీ ఎత్తిపోయిన పార్టీలను తెచ్చి పెట్టుకుంటున్నారు. మీరు గెలిచాక దేశంలో అందరినీ కలుపుకొని మీరు ఏదో గెలిచేది పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ గా పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందేమో ఎవరికో రమ్మని చెప్పండి చాలు. మీరు సింగిల్ గా మీరు పెద్ద డెవలప్ చేస్తున్నారు కదా, డెవలప్ చేస్తున్న సింగిల్ గా వచ్చి పోటీ చేయండి. మీరు పెద్ద డెవలప్ చేస్తున్నారు కదా, ఆ డెవలప్ చేస్తున్న సింగిల్ గా వచ్చి పోటీ చేయండి. ఆ పోటీ చేయడం ధైర్యం లేదు, దమ్ము లేదు. మీరు ఎట్లా ఓడిపోతారు, డిపాజిట్ కూడా ప్లీజ్ వదిలేయండి. టాపిక్ వేరుగా వెళ్ళిపోతుంది. మోహన్ రెడ్డి గారు వదిలేయండి. రాజ్యాంగంలో ఏది రకంగా ఉంటే ఆ రకంగానే వెళ్తారు. మోహన్ రెడ్డి గారు సింగులు సింహాలు తలుపు కూటములు ఏముండవు, దయచేసి వదిలేండి. రాజ్యాంగంలో ఎలా ఉంటే అలా వెళ్తారు, చట్టబద్ధంగా వెళ్తారు. దయచేసి ఆగండి. లావణ్య గారు సార్ దమ్ము ధైర్యాలు అన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దమ్ము ధైర్యం ఉంటే ఇంకో 2 పార్టీలు కలుపుకుని వెళ్ళమనండి, పోనీ ఆయనతో వస్తానంటే. కాదు సార్, దమ్ము ధైర్యం ఉండాలి, కలుపుకోవాలన్నా సీట్లు కేటాయించాలిగా. మోహన్ రెడ్డి గారు అన్ని మీరే పోటీ చేయకుండా దమ్ము ధైర్యంతో సీట్లు కేటాయించాలి కదా, అవి కేటాయించలేరు కదా. మీరు మీతో ఏ పార్టీ కలవడానికి సిద్ధంగా లేదు, మీతో ఏది కలవడానికి సిద్ధంగా లేదంటే మీరేంటో ఒకసారి అద్దం ముందు నుంచి చూసుకోవాలి. మంచోళ్ళ దగ్గరికే కదా వేరే పార్టీలు వెళ్ళేది. అలా కాదంటారు. ఆడు మాట్లాడితే మనం మాట్లాడతాం. ఎందుకు సార్ ఇవన్నీ మాట్లాడితే సింహం సింగిల్ అంటారు? కాదు సార్ ఒక పార్టీ మేము సింగిల్ అని మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు సింగిల్ గా ఉండిపోవడానికి కారణం ఏంటి అది కూడా చూసుకోవాలిగా. మీరు మీ దగ్గరికి ఎవరు రావట్లేదంటే, మీ దగ్గర ఎవరు ఉండట్లేదంటే మీరు ఎలా ఉన్నారు, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీ దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, మీ ఎంపీలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది. మీ దగ్గరికి రారు, ఎలా వస్తారు? షాక్ కొట్టే పరిస్థితి మీ దగ్గరికి వస్తే ముట్టుకుంటే మాడి మసైపోతుంటే మీ